హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిలుపు ఎన్నిక మార్చబడవు అంట. దేవునిని నన్ను ఎవరైతే దేవుడు పిలిచారు అంటారో, ఆ పిలిచిన వ్యక్తిని కొంతకాలం వినియోగించి తర్వాత అతని జీవితాన్ని మరలా మార్చటానికి ఎవరికి అధికారము లేదు. ఎవరు కూడా వేరు చేయటానికి లేదు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు. దేవుని పిలుపు, దేవుడు ఒక్కసారి పిలిచాకాలికి ఇంకా ఆ పిలుపు ఎన్నిక మార్చబడవు అని కూడా చెప్పబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుల, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 18 మనం రెండే వచనాలు, చిన్న వచనం, కానీ ఈ 2 వచనాలు మనం ధ్యానించినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరుల, ఈ 2 విషయములు మార్పు లేనివి. ఏ 2 విషయములు మార్పు లేనివి అంట? ఇవి దేవుడు అసత్యమాడజాలనివి విషయములు కనుక ఈ 2 అంట విషయములు మార్పు లేనివి, దేవుడు కూడా అసత్యమాడలేనివి అంట. శరణాగతులమైన మన ముందు ఉంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశముతో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టము చేయు దేవుడు సంకల్పించిన కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణము కూడా జోడించును. ఏది పిలుపు ఎన్నిక అనేది కూడా, దేవుడు పిలుపు ఎన్నిక అనేది ఎప్పుడూ కూడా మార్చబడనివి. ఎందుకు దేవుడు పిలుపు ఎన్నిక మార్చబడనిది అంటే, ఇప్పుడు ఎన్నికలు మనకి జరుగుతాయి 5 సంవత్సరాలకు ఒకసారి. ఈ సీఎం పోతే ఇంకొక సీఎం పోతే ఇంకొక సీఎం వస్తారు మనకి. అట్లా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి, మారుతూ ఉంటారు. కానీ ఒక్కసారి దేవుడు పిలిచి ఎన్నుకున్న వ్యక్తి మారటాలు ఉండవు. అతడు నిరుపేద స్థితిలో ఉన్నా, తిండి లేని స్థితిలో ఉన్నా, అతను పేదరికంలో ఉన్నా, దేవుడి యొక్క ప్రణాళిక మాత్రము అతని జీవితంలో మార్పు చెందదు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుడు ఏనాడైతే పిలిచాడో, ఇప్పుడు ఏలియాని పిలిచాడు దేవుడు, అబ్రహాముని పిలిచాడు, విస్తరింపజేశాడు, ఒక్కడినే పిలిచాడు. అబ్రహాముని ఒంటరిగా పిలిచి 1000 మందిని చేశాడు. అదేవిధంగా యాకోబుని పిలిచాడు, ఎన్నిక చేసి ఇజ్రాయేలుగా వినియోగించాడు దేవుని కార్యానికి. అంత మాత్రాన్ని యాకోబుని మనం మర్చిపోలేదు, అబ్రహాము గారిని మర్చిపోలేదు. ఇక ఒక్కసారి పిలిచి ఎన్నుకున్నారు అంటే దేవుడు వారి జీవితంలో ఇక మార్పు అనేది ఉండదు. కాలగతులు మనము జీవితంలో మార్పు, మన జీవితంలో మార్పులు రావాల్సిందే తప్ప మనం మారుతున్నామే కానీ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు, ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాడు. దేవుడు ప్రేమామయుడు. పిలిచినప్పుడు ఎలా ఉన్నాడో, తన ప్రేమ, వాత్సల్యము, సంకల్పము, కోరిక ఎలా ఉందో, తుది వరకు కూడా, లాస్ట్ వరకు కూడా అదే ప్రేమ, అదే సంకల్పము, అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే శరణాగతులమైన మన ముందు ఉంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశముతో ఎట్టి మార్పు లేదు అంటున్నాడు. వాగ్దాన ఫలములు మనం పొందాలి అంటేనంట, తన ఉద్దేశంలో ఎట్టి మార్పు ఉండబోదు అంట. దేవుని ఉద్దేశములు ఎవరమో కనుక్కోలేమండి. నీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఎంతో తేడా ఉంది అంటున్నాము. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒకటి కాదు. దేవుడు వేరొకటి ఆలోచిస్తాడు, మనము వేరొకటి ఆలోచిస్తాము. ఈ లోకంలో ఎన్నిక చేయబడ్డాము కదా, మరి మేము పిలువబడ్డాము, దేవుని పిలువబడ్డాము. ప్రవక్తలు అందరూ అనుకుంటారు, ఒకవేళ బహుశా అనుకొని ఉండవచ్చు. మనం కూడా చాలా మందికి ఈ లోకపరంగా ఆలోచిస్తాం. దేవుడు పిలిచాడంటే ఇతనికి బంగ్లా, అధికారము, సీఎం కన్నా ఎక్కువ హోదాలో ఉంటాడేమో, అందుకే ఆయన పిలిచాడేమో అని ఊహిస్తారు. కానీ
దేవుని పిలిచిన వారు ఆడంబరమైన జీవితమును జీవించరు ప్రియా సహోదరి సహోదరుడా. దేవుడు పిలిచినప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండమని కూడా వాక్యం మనకి తెలియజేస్తుంది. మొదట నిన్ను దేవుడు ఏ స్థితిలో నుంచి పిలిచి ఎన్నుకున్నాడో నీవు తుద వరకు నీ విశ్వాసమును అట్లాగే నిలుపుకోమని కూడా వాక్యం సెలవిస్తుంది మనకి. అందుకనే మనము దేవుడు ఎన్నుకొని దేవుడు ఎన్నిక పిలుపు జరిగింది. మనం అనుకుంటాము ఈమె తిండి లేదు కదా, పేదరికం కదా ఈయన అని అబ్రహాం గారిని ఆ రోజు అనుకుంటే మనము ఆయన ఈనాడు ఇంత ఒక్కడిని పిలిచినప్పుడు 1000 మందిగా విస్తరిల్లేవాడు కాదు. అందుకే దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి ఎన్నికకి ఇక మార్పు ఉండదు. కొంతకాలమే మనకి పదవి ఇచ్చి తర్వాత ఇవ్వడు, తర్వాత కొంతకాలమే వీళ్ళు ఉన్నారు కొంతకాలమే అని మనము మారుతూ ఉంటామేమో. కానీ ఈరోజు ఇచ్చినప్పుడు ప్రేమ చూపిస్తాము, ఇవ్వనప్పుడు ప్రేమ చూపించము. కానీ దేవుని ప్రేమ అట్లా కాదండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. దేవుని పిలుపు ఎన్నిక మార్చబడనివి. ఈ రెండు కూడా ఎప్పుడు ఆయన ఉద్దేశంలో మార్పు లేదు అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నేను ఎవరినైనా పిలిచాను అంటే ఇక అతను నా సొత్తు, నా బిడ్డ. ఇక అతను మాట వింటాడా వినడా, అతను చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే దేవుడు ప్రేమ మాత్రానికి, దేవుడు ఎన్నిక, దేవుని యొక్క ప్రణాళిక, పిలుపు ఎన్నిక మార్చబడవు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, అసలు ముందు ఎవరు పిలిచారు మిమ్మల్ని అనేది మనం తెలుసుకోవాలి. ముందు మనం చాలా ఉన్నాయి ఈ విషయాలు. పిలిచారు అంటే ఎవరో మానవులు పిలిచిన పిలుపు కాదండి. దేవుడే మనల్ని స్వయంగా పిలుస్తాడు. ఆయన స్వరమును వినాలి, ఆయన యొక్క స్వరమును మనం గుర్తించాలి ఎవరు పిలిచారు అనేది. అందుకనే నిజమైన దేవుని పిలుపు ఎన్నిక అంట ఎప్పుడు మార్చబడవు అని చెప్పబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమేన్.